దేవుడు ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరితో ఎవరితో ఎలా మాట్లాడతారో తెలియదు. ఒక ప్రార్థన ఎవరి హృదయాలను ఎలా తాకుతుందో తెలియదు. మరి ఈ చిన్న ప్రార్థన ఎవరి హృదయాలను తాకుతుందో గమనించుకోండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కొన్నిసార్లు మీతో సంప్రదించకముందే ఇతరులందరితో అన్నీ మాట్లాడేస్తున్నానని నాకు తెలుసు. నాకు ఏది సరైందో నాకు తెలియదు. మీరు నాకు ఇచ్చిన సమాధానాలు ఎప్పుడు ఉత్తమమైనవేనని నాకు తెలుసు. కానీ చాలాసార్లు నా మార్గంలోనే నడవడానికి ప్రయత్నించాను. ఇలా జరుగుతున్నప్పుడు నేను కొన్ని గుర్తించగలిగేలా మాకు సహాయం చేయండి. మీతో కలిసి చేసిన ప్రతిదీ ఎంతో మంచిదని నాకు తెలియజేయండి. మీరు లేకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఈ జీవితం గడపాలని నాకు లేదు. మీ జ్ఞానం, వివేకం, మార్గదర్శకత అన్నిటికన్నా గొప్పవని నాకు తెలుసు. మీరు చేసే ప్రతి పని నాకు సమృద్ధమైన జీవితం ఇవ్వడానికేనని నమ్ముతున్నాను. నేను మొండివాడినైనా నన్ను ప్రేమిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. మీ దయకు కృతజ్ఞతలు. అన్నిటికన్నా మించి మీ కృపకు ధన్యవాదాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.